భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపైన ఉద్భవించి నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఎంతటి మహోత్తరమైనటువంటి వీరోచితమైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మరి ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో లేదు. అలాగే కమ్యూనిజం అనేది ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతం. ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే ఇది పోలబాట కాదు, పోలపాన్పు కాదు. అలాగే ఈ సిద్ధాంతం ఈ మనిషికి దోపిడీ బంధనాల నుంచి విముక్తిని కల్పించడం కోసం, దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించడం కోసం ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు చేసినటువంటి ఘన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది. 100 ఏళ్ల చరిత్రలో మన భారతదేశంలో కూడా ఉంది. కమ్యూనిజం అనేది లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ అనేది లేకుండా ఉంటే ఈనాడు ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి హక్కులు ఉండేవి కాదు. ప్రత్యేకించి భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు కూడా ఉండేవి కాదు. మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి. 100 సంవత్సరాలు నిలబడగలిగిన మన సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి గారు, రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు అజీజ్ పాషా గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క పతాకావిష్కరణని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అరుణ పతాకమా ప్రేమ జీవులకే తనమా నీకిది మారెసల్యో అరుణ పతాకమా చేదొను మారెసల్యో ప్రేమ జీవులకే తనమా నీకిది మారెసల్యో